ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఒంట్లో ఉండేటటువంటి నీరసం, నిస్సత్వ, అదే విధంగా అలసట అనే వాటిని పోగొట్టుకోవడానికి ఒక మంచి హెల్త్ డ్రింక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్. ప్రతిరోజు 8:30కి కేఎస్కే హోమ్ ఛానల్లో వచ్చేటటువంటి హెల్త్ వీడియోస్ ని మీరు ఫాలో అవడం మర్చిపోకండి. మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మీకు ప్రతిరోజు కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ రావడం ద్వారా ఈ హెల్త్ వీడియోస్ ని మీరు ఫాలో అయ్యి మంచి హెల్త్ పొందగలుగుతారు. అండ్ ఫ్రెండ్స్, ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఇమ్యూనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి అండ్ అదే విధంగా శక్తిని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఫుడ్స్ గురించి అండ్ అదే విధంగా మంచి మంచి హెల్త్ డ్రింక్స్ గురించి మనం ఈ వీడియోస్ లో తెలుసుకుంటున్నాం. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు ఈ వీడియోలో ఒక గ్లాస్ ఇది తీసుకోవడం ద్వారా మన ఒంట్లో వచ్చేటటువంటి ఊబకాయం, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, బలహీనత, రక్తహీనత వీటన్నిటి నుంచి దూరం అవడానికి మనకు కావలసినటువంటి శక్తినిచ్చే ఒక డ్రింక్ గురించి తెలుసుకోబోతున్నాం. దీనికోసం మనకు కావాల్సింది ఉప్పు శనగలు. ఉప్పు శనగలు అంటే వేయించిన శనగలు. ఇవి మీకు తెలిసే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా మనకు కావాల్సింది బెల్లం. ఈ బెల్లాన్ని మనం రెగ్యులర్ గా ఉండేటటువంటి బెల్లం కాకుండా తాటి బెల్లం కానీ, నల్ల బెల్లం కానీ తీసుకోవచ్చు. పాత బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. బ్రౌన్ కలర్ లో ఉండేటటువంటి బెల్లాన్ని తీసుకోవడం చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా మనం ఈ బెల్లాన్ని, శనగల్ని కలిపి తీసుకోవడం వల్ల కావలసినంత శక్తి అనేది మనకి వస్తుంది. మనం వీటిని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. వీలైనంత వరకు మీరు డైరెక్ట్ గా తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి. అంటే విడివిడిగా శనగలు ముందు తీసుకుని తర్వాత బెల్లాన్ని తినొచ్చు, లేదా రెండు కలిపి కూడా తీసుకోవచ్చు. 2 గుప్పెళ్ల శనగలు, ఒక చిన్న బెల్లం ముక్క, ఈ రెంటిని కలిపైనా తీసుకోవచ్చు, లేదా విడివిడిగా అయినా తినేయొచ్చు. అలాగే మనకు కావలసిన మరో ముఖ్య ఇంగ్రీడియంట్ పాలు. మీరు 1 గ్లాస్ పాలు తీసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాలు అనేవి గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. మరి వేడిగా ఉండకూడదు, అలానే చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉండే పాలను 1 గ్లాస్ తీసుకొని ఈ రెమెడీని ఎలా చేయాలి, ఏ టైంలో తీసుకోవాలి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెమెడీని ఒకేసారి ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే ముందుగా మీరు చేయవలసింది ఈ వేయించిన శనగల్ని, బెల్లాన్ని ముందుగా తినేయాలి. అది కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవాలి. దీంతో మీకు రిజల్ట్ అనేది మంచి ఎఫెక్టివ్గా కనబడతాయి. అండ్ ఫ్రెండ్స్, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ టైంలో వీటిని కానీ తీసుకుంటే, అంటే ఒకవేళ స్కూల్ పిల్లలైతే స్కూల్కి వెళ్లే ముందు, ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఆఫీస్కి వెళ్లే ముందు వీటిని తీసుకుంటే ఇంకా బాగా మంచిగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి మీరు 1 గ్లాస్ పాలు తాగాలి. ఎందుకంటే ముందుగా వీటిని తిన్న తర్వాత ఒక అరగంట గ్యాప్ తప్పకుండా ఉండాలి. లేదంటే రెంటికి రియాక్షన్ అనేది రావడం వల్ల లేనిపోని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. రెండింటిని కలిపి, అంటే పాలను, శనగల్ని రెండు కలిపి తీసుకోకూడదు. ఇలా గనుక మీరు ఈ రెమెడీని కొద్ది రోజుల పాటు, అంటే ఒక 15 నుంచి 20 రోజుల పాటు ఫాలో అయితే చాలు, మీ శరీరంలో నీరసం, నిస్సత్వ, అలసట, ఎటువంటి బలహీనతలైనా సరే మీ క్రమేపీ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో మన శరీరానికి కాపాడుకోవడానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం. అయితే శనగలు, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వీటిలో పొటాషియం, భాస్వరం కూడా మన గుండె ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వీటిలో ఉండేటటువంటి కాల్షియం మన దంతాల్ని స్ట్రాంగ్ గా తయారవడానికి మాత్రమే కాకుండా దంత సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. మన శరీరంలోని ఎముకల్ని సైతం దృఢంగా మార్చుతుంది. దీంతో మీకు కీళ్ల నొప్పులు కానీ, వాపులు ఇలాంటి సమస్యలన్నీ తగ్గి రోజంతా యాక్టివ్గా, ఎనర్జెటిక్ గా మీరు పనిని చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ శనగల్ని బెల్లంతో కలిపి తీసుకోవటం వల్ల మన శరీరానికి ఎక్కువ మోతాదులో ప్రోటీన్ అందుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ శనగల్లో ఉండేటటువంటి వైటమిన్ B6 అనేది మన మెదడుని బాగా చురుగ్గా పనిచేసేలా తయారు చేస్తుంది. ఈ శనగల్ని బెల్లంతో కలిపి తీసుకుంటే ఈ విటమిన్ B6 మరింత పుష్కలంగా అందుతుంది. మన మానసిక స్థితిని నియంత్రించి సెరటోనియం అనే హార్మోన్స్ ని ఇది బాగా ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా మీకు ఒత్తిడి తగ్గటం, స్ట్రెస్ తగ్గడం, అదే కాకుండా మీరు స్ట్రెస్ ఫ్రీగా, హ్యాపీగా ఉండగలుగుతారు. స్ట్రెస్ ఫ్రీ బర్స్టర్స్ ని తయారు చేసే నోట్స్ అనేవి కూడా ఈ బెల్లం, శనగల్లో ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు నీరసంగా అనిపించినా, శక్తి కోల్పోతున్నట్లు అనిపించినా వెంటనే వీటిని తినేసి మీరు హ్యాపీగా, హెల్దీగా ఉండొచ్చు. ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా ఎక్కువగా బాధపడే ప్రాబ్లం జుట్టు రాలిపోవటం. ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవడానికి మనం ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ద్వారా హెయిర్ లాస్ సమస్య కూడా తగ్గిపోతుంది. అలాగే ఈ రోజుల్లో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. వీటిలో ఉండే ప్రోటీన్, ఐరన్ అనేవి మన శరీరంలో రక్తహీనతను దూరం చేసి హీమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతాయి.
కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్ని కూడా తగ్గించి ఆడవారికి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చేలా చేస్తాయి. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్నా సరే వాటిని కూడా నియంత్రిస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి వారు ఈ రెమెడీని వాడాలి. కానీ ఉదయం కాకుండా రాత్రి పూట ఈ శనగలు బెల్లాన్ని తిని ఒక అరగంట తర్వాత గోరువెచ్చటి ఒక గ్లాస్ పాలు తాగాలి. ఈ శ్వాసకోశ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా శరీరంలో కొవ్వుని తగ్గించుకోవాలనుకునేవారు వీటిని తీసుకోవడం ద్వారా చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ముఖ్యంగా ఈ రెమెడీని ఫాలో అవడం వల్ల మగవారికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో సంసారంలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా వీరు అధిగమించవచ్చు. మరి వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ప్రతిరోజు 8:30కి మన కేఎస్కే హోమ్ ఛానల్లో వచ్చేటటువంటి హెల్త్ వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వగలుగుతారు. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ముందుగా మీరే చూడగలుగుతారు. థ్యాంక్ యూ.